అంత సౌకర్యం ఉంది ఆయనకి. కాబట్టి ఇప్పుడు దైవ త్రిత్వాన్ని గురించి మాట్లాడుతూ ఇటు వచ్చాను. ఆయనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉన్నాడు. అయినప్పటికీ అభిప్రాయంలో, ఆలోచనలో, వ్యవహారంలో, ప్రవర్తనలో, సమస్తంలో ఏకత్వం ఉన్నందున దేవుళ్ళు ముగ్గురు అనక దేవుడు ఒక్కడే అన్నది వాక్యం. కాబట్టి ఆ ఒక్క దేవునిలో కుమారుడు వాక్కుగా తండ్రి లోపల ఉన్నాడు. ఒకానొక ఘట్టం వచ్చింది. ఆ ఘట్టములో దేవుడు విశ్వ నిర్మాణానికి పూనుకున్నాడు. అలా పూనుకున్నప్పుడు ఆయన నోరు తెరచి తనలో ఉన్న కుమారుని వెలుపలికి రప్పించి అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. కీర్తనల గ్రంథము 2 కీర్తన. హెబ్రీ పత్రిక కూడా ఇందుకు సాక్ష్యం ఇస్తుంది. 1వ అధ్యాయం 2 కీర్తనలోను, హెబ్రీ పత్రిక 1లోను ఈ మాటలు ఉన్నాయి. ఒక చోటేమో నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అంటాడు. హెబ్రీ పత్రికలోనేమో నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నా. నేడు అనేది మెన్షన్ చేస్తాడు. చూస్తారా? టైం చాలదేమోలే, మళ్ళీ మనకి తిరుగు ప్రయాణాలు ఉన్నాయిగా. దేవునికి స్తోత్రం. అంటే కాలము అనేది లేనప్పుడు తండ్రి అయిన దేవుడు తనలో ఉన్నటువంటి ఆ అద్వితీయ కుమారుణ్ణి, ఆ జనితైక కుమారుణ్ణి తన నోట నుండి వెలుపలికి రప్పించినప్పుడు నేడు నేను నిన్ను కని ఉన్నాను, నేడు అనేది అప్పుడు స్టార్ట్ అయింది. కాలము అనేదే ఆరంభమైంది యేసుతో. హల్లెలూయా. ఇక యేసు ఎప్పుడైతే లైన్లోకి వచ్చాడో, ఎప్పుడైతే ఇక ఆయన బయటకు వచ్చాడో తండ్రిలో నుండి, అప్పుడు కాలం అనేది స్టార్ట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే కాలము కూడా ఆయనే. అదృష్టము అంటారు కదా కొంతమంది, అదృష్టం కూడా ఆయనే. అందుకే మొన్న వీచే గాలి స్వాగతం అని అనే పాట పాడా క్రిస్మస్కి. ఎంతమంది విన్నారో ఏమో మరి, విన్నారా?